హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి మరియు ఏపీ ఎంసెట్ కన్వీనర్ లేదా ఏపీ ఎఫ్సెట్ కన్వీనర్ ఎంసెట్ యొక్క లేదా ఎఫ్సెట్ యొక్క ఫలితాలని వెల్లడించారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మరియు వివరాలు సంపూర్ణంగా మిస్ చేయకుండా చూడండి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా. ఎందుకంటే ఇది అందరూ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓనర్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అండ్ మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంతమంది రాశారు, కాంపిటీషన్ ఎలా ఉంది, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కాంపిటీషన్ ఎలా ఉంది, ఎస్వి యూనివర్సిటీ రీజన్లో కాంపిటీషన్ ఎలా ఉంది, సో ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ ఏదైతే జేఎన్టీయు కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈ ఏపీ ఎఫ్సెట్ అనేది ఎగ్జామినేషన్ నడిచింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. మీకు స్క్రీన్ మీద కూడా దీన్ని కనిపిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను మీకు పెట్టడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో, ఏదైనా సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళవలసినటువంటి చిరునామా గ్రౌండ్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ జేఎన్టీయు కాకినాడలో. మీకు ఏదైనా కానీ ఎంసెట్ రిలేటెడ్ ఇష్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. సో దీని యొక్క హానరబుల్ వీసీ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ప్రసాద్ గారు. అదేవిధంగా ఈ వాళ్ళే నిర్వహించారు కాబట్టి అక్కడ ప్రొఫెసర్ వివి సుబ్బారావు ఈయన వచ్చేసి కన్వీనర్ ఏపీ ఎంసెట్ అనేది నియమించడం జరిగింది. సో సార్ను కూడా వెళ్ళి మీకు సందేహాలు ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. అయితే ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను కానీ మనం కానీ చూసినప్పుడు మొత్తం 2 సెషన్స్లో నడిచిందండి. ఇది వచ్చేసి మే 19వ తారీఖు నుంచి మే 27వ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి నడవడం జరిగింది. 145 టెస్ట్ సెంటర్స్లో 24 జిల్లాల్లో ఏపీలో జరగడం జరిగింది. 2 సెంటర్లు వచ్చేసి హైదరాబాద్ రీజియన్లో కూడా పెట్టడం జరిగింది. సో రిజల్ట్స్ ఇది వచ్చేసి వెబ్సైట్ పేరు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, మీరు చూడండి. https://sets.apsche.ap.gov.in/mset అనేటువంటి వెబ్సైట్లోకి పోతే మీకు అఫీషియల్గా ఈ రిజల్ట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వెబ్సైట్ పేరు చదువుతున్నానండి. https://sets.apsche.ap.gov.in/EPSET ఈ వెబ్సైట్లో మీకు దీని యొక్క రిజల్ట్ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఒకసారి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి. 9553000009 ఈ వాట్సాప్ నెంబర్ కానీ చేసినట్లయితే మీ రిజల్ట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ర్యాంక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీకి వచ్చేసి 27వ తారీఖు రిలీజ్ అయింది. అదేవిధంగా 28వ తారీఖు వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కీ, 27వ తారీఖు ఏమో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి, 28వ తారీఖు ఏమో ఈ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అబ్జెక్షన్స్ వచ్చేసి 29, 30వ తారీఖు వరకు తీసుకోవడం, 5 గంటల వరకు తీసుకోవడం జరిగింది. సో ఈ కేర్ఫుల్ ఇవాల్యుయేషన్ తర్వాత ఫైనల్ కీస్ అనే ప్రిపేర్ అయిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి వరకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏపీ ఎంసెట్కి ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 81,837 మంది అప్లై చేశారండి. ఇందులో నుంచి అప్పీర్ అయినటువంటి వాళ్ళు ఒక 6,000 తక్కువగా 75,460 మంది ఎగ్జామ్కి అప్పీర్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళ పర్సంటేజ్ చూసినప్పుడు 67,761 మంది క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. ఇట్లా ఓవరాల్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 89.8 మంది ఈ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఎంసెట్లో క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఏపీ ఎఫ్సెట్ 2025 తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 2,80,000 మంది అపియర్ అయ్యారండి, అప్లై చేసుకున్నారు. అందులో ఒక 20,000 తక్కువగా 2,64,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. కేవలం 1,89,000 మంది మాత్రమే, 1,89,748 అంటే 71.65%. సో ఇది ఆల్మోస్ట్ తెలంగాణతో ఈక్వల్ అయిపోయింది. రాసిన వాళ్ళ సంఖ్య వాళ్ళతో తక్కువ పోల్చుకున్నప్పుడు కూడా మన పాస్ పర్సంటేజ్ తెలంగాణలో ఎక్కువ ఉండటం వల్ల 2 దిక్కుల్లో కూడా క్వాలిఫైడ్ పీపుల్ కానీ తీసుకున్నప్పుడు ఇంచుమించు పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కానీ కాలేజీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రాలో కాలేజీలు చాలా ఎక్కువ ఉన్నాయి, దగ్గర 300 కాలేజెస్ వరకు మనకు ఉన్నాయన్నమాట ఎంసెట్లో. సో ఒకసారి మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి దీంట్లో ఎలా ఉంది, రిజిస్టర్డ్, అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ మనం తీసుకున్నప్పుడు ఇందాక చూసాం కదా, 2,80,000 మంది టోటల్ రిజిస్టర్డ్ అయితే 2,64,800 మంది అపియర్ అయ్యారు. క్వాలిఫైడ్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 71.65 అని చెప్పాను. ఇందులో మేల్ పర్సంటేజ్ వచ్చేసి 70.33 మెంబర్స్ మీకు క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఏదైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 73.37 మెంబర్స్
క్వాలిఫై అవ్వడం జరిగింది. వేరే అగ్రికల్చర్లో తీసుకునేటప్పుడు ఓవరాల్ 89.8 ఉంటే మేల్ క్యాండిడేట్స్ 89.92 ఉన్నారు. వేరే ఉమెన్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ 89.76% మాత్రమే ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ జెండర్ వైజ్ తీసుకున్నాం. మనం డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకున్నప్పుడు అనకాపల్లి జిల్లాలో మొత్తం 689 మంది క్వాలిఫై అయ్యారండి. అనకాపల్లి జిల్లా దీంట్లో చాలా తక్కువ మంది రాయడం జరిగింది. వేరే అనంతపూర్ తీసుకునేసరికి 10,659 మంది మీకు క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. అన్నమయ్య జిల్లాలో 6,254 మంది క్వాలిఫై అయ్యారు. వేరే బాపట్లలో తీసుకునేటప్పుడు తక్కువగా 2,363 మంది క్వాలిఫై అయ్యారు. చిత్తూరు జిల్లాలో తీసుకున్నప్పుడు 3,943 మంది క్వాలిఫై అయ్యారు. ఈస్ట్ గోదావరిలో తీసుకునేసరికి 6,000 మంది క్వాలిఫై అయ్యారు. ఏలూరు జిల్లా తీసుకునేసరికి మీకు 3,409 మంది క్వాలిఫై అయ్యారు. గుంటూరు జిల్లాలో ఎక్కువ మంది చదువుతారండి. ఇక్కడ 15,078 మంది క్వాలిఫై అయ్యారు. ఓకే, హైదరాబాద్ నుంచి రాసినటువంటి వాళ్ళల్లో క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 5,432. కాకినాడ జిల్లా తీసుకున్నప్పుడు 6,343 మంది క్వాలిఫై అయ్యారు. కోనసీమ జిల్లాలో 2,866 మంది క్వాలిఫై అయ్యారు. కృష్ణా జిల్లా తీసుకున్నప్పుడు 3,399. కర్నూలు జిల్లా తీసుకునేటప్పటికి 8,403. నంద్యాల జిల్లా 3,648. ఎన్టీఆర్ జిల్లా అండి, ఎందుకంటే చదివేవాళ్ళు మొత్తం ఏడా ఎక్కువ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు తెలుసా? 25,943. విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు బాగా చదివేస్తున్నారు. 40,000 మంది తయారయ్యారు. ఎక్కువ. పల్నాడు జిల్లా తీసుకునేసరికి మళ్ళీ తగ్గిపోయింది అనమాట, 6,095 మంది. ప్రకాశం జిల్లా 7,332 మంది. మా నెల్లూరు జిల్లాలో 5,993. సత్యసాయి జిల్లాలో చాలా తక్కువ అండి, వీళ్ళు సరిగ్గా చదవరు. 649 మందే క్వాలిఫై అయ్యారు. ఈ కాలేజీలు కూడా లేవు. శ్రీకాకుళం జిల్లా వీళ్ళు బాగా చదువుతున్నారు, మళ్ళీ 6,400. తర్వాత తిరుపతి జిల్లాలో అత్యధికంగా 11,930 మంది బాగా చదివారండి. ఇక్కడ ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. విశాఖపట్నం తీసుకుంటే 22,111 హైయెస్ట్ అనమాట. ఇది నాకు తెలిసి విశాఖపట్నం అనేది హైయెస్ట్, 22,000 మంది. మనకి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనే క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య మనకి దగ్గర ఒక 50,000-60,000 మంది ఉన్నారు. 1,80,000 ఈ 3 జిల్లాలే 60,000 మంది కంట్రిబ్యూషన్. విజయనగరం జిల్లా 7,925 మంది అండి. వెస్ట్ గోదావరి జిల్లా 8,330. వైఎస్ఆర్ జిల్లా 8,545. ఇది జిల్లాల వారీగా మనకి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ పంచాయతీ ఇదండి. వేరే అగ్రికల్చర్లో తీసుకునేటప్పుడు అనకాపల్లి లీస్ట్ ప్లేస్లో 310 మందే క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా అనంతపురంలో 4,478 మంది. ఇక్కడ కూడా మనకి హైయెస్ట్ తీసుకుంటే గుంటూరు జిల్లాలో 3,601 ఉన్నారండి. అదేవిధంగా అనంతపూరు బాగా ఒకటి ఉంది, 4,479తో. ఎన్టీఆర్ జిల్లా తీసుకున్నప్పటికీ 5,700 మందితో ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లా 5,300 మందితో ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా మీకు విశాఖపట్నం తీసుకునేసరికి 7,411 మంది. సో ఈ జిల్లాలు సేమ్ ఇక్కడ కూడా. ఇవన్నీ మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదండి. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రెస్ నోట్ని పెడుతున్నా, మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి అనేది జూనియర్ కాలేజీలో కూడా ఇది చాలా ఆసక్తి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మన డిస్క్రిప్షన్లో ఇది ఉందన్నమాట. సో రీజన్ల వరకే తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని 3 రీజన్లుగా డివైడ్ చేస్తారండి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, ఎస్వి యూనివర్సిటీ రీజన్, అదర్ స్టేట్ రీజన్. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో 66,958 మంది మేలు, అదేవిధంగా 53,961 మంది ఫిమేల్ క్వాలిఫై అయ్యారు. అంటే లగ్భగ్ 1,15,000 1,20,000 మంది ఏయూ రీజియను. అదేవిధంగా ఎస్వియు రీజన్కి వచ్చేసరికి 33,713 మంది మేలు, 26,883. అంటే 59,000-60,000 మంది ఎస్వియు రీజన్లో. అదర్ రీజన్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి మేలు 4,765, 3,458. అంటే ఒక 8,000 మంది అదర్ స్టేట్ వాళ్ళు ఈ ఏపీ ఎంసెట్ అనేది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో రాయడం జరిగింది. వేరే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో 32,000 మంది ఫిమేల్స్, 9,139 మంది మేల్స్. అంటే దగ్గర 40,000 మంది అమ్మాయిలు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఉంటే, అబ్బాయిలు వచ్చేసి 18,000 మంది అమ్మాయిలు ఉన్నారు. అదేవిధంగా 6,541 మంది అబ్బాయిలు. అంటే 25,000 మంది ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలిపి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రాయడం జరిగింది. వేరే అదర్ స్టేట్ వాళ్ళు తీసుకునేటప్పటికి కేవలం ఒక 1,500 మంది మాత్రమే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో రాయడం జరిగింది. సో కేటగిరీ వైజ్గా తీసుకున్నప్పుడు పాస్ పర్సంటేజ్ ఎలా ఉందంటే, ఓసీ పాస్ పర్సంటేజ్ హైయెస్ట్గా ఉందండి, 69.11గా ఉంది. బీసీఏ పాస్ పర్సంటేజ్ 62.93గా ఉంది. అదేవిధంగా బీసీసీ పర్సంటేజ్ 66.35 గాను, బీసీడీ పర్సంటేజ్ 67.6 గాను, అదేవిధంగా బీసీఈ పర్సంటేజ్ 64.08 గాను ఉండి,
ఎస్సీ ఎస్టీకి ఎంత వచ్చినా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళని 100%గా చూపించడం అనేది జరిగింది. సో వేరే సేమ్ థింగ్ కంటిన్యూస్. అగ్రికల్చర్ విభాగానికి వచ్చేసరికి 88.69 మంది ఓసీలోను, బీసీఏలో 78.72 మంది, బీసీబీలో 83.49%, బీసీసీ 87.92, బీసీడీ 80.65, బీసీఈ 83.41 మరియు ఎస్సీ ఎస్టీ ఫుల్ పర్సంటేజ్ పాస్ అనేది జరగడం జరిగింది. సో మైనారిటీలు ఎంతమంది ఉన్నారని మనం చూసుకున్నప్పుడు బుద్ధిస్టులు, క్రిస్టియన్లు 242, అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ వచ్చేసి 4000 మెంబర్స్ ఇంజనీరింగ్ రాయడం జరిగింది. అదర్ మైనారిటీ కమ్యూనిటీస్లో 125 మంది ఉన్నారు. క్రిస్టియానిటీ కేవలం 242 మెంబర్సే ఇంజనీరింగ్ సెక్షన్లో రాయడం జరిగింది. మీకు కాంపిటీషన్ అర్థం చేసుకునేదానికి బీసీసీ పిల్లలకి ఇది మంచి అవకాశం చూసుకోండి. వేరే అగ్రికల్చర్ విభాగానికి వచ్చేసరికి 439 మంది క్రిస్టియన్స్ రాశారు, ఎక్కువ మంది ఉన్నారు. ముస్లిం పిల్లలు వచ్చేసి 3077 మంది ఉన్నారు. అదర్ మైనారిటీ పిల్లలు 54 మంది రాయడం జరిగింది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాప్ 10 ఇంజనీరింగ్లో ఎవరెవరికి వచ్చినాయి అనేది మనం చూసినప్పుడు ఒకసారి ఏ జిల్లాల వారీగా టాప్ 10 స్టూడెంట్స్ వచ్చారో ఇంజనీరింగ్ అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ ర్యాంక్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీలో టాప్ ర్యాంకర్స్ ఇన్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు అనగంటి అనిరుద్ధ్ రెడ్డి అండి, సన్ ఆఫ్ రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. నాకు తెలిసి తెలంగాణలో కూడా ఈ అబ్బాయి టాపర్గా వచ్చిండు, వనస్థలిపురం స్టూడెంట్. ఇక్కడ కూడా అబ్బాయి ఫస్ట్ రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి మండవపురం భానుచరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్, శ్రీకాళహస్తి, గోపీకృష్ణ స్ట్రీట్, శ్రీరామ్ నగర్ కాలనీ, శ్రీకాళహస్తి. సో వీళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి జై భరతారెడ్డి. ఈయన ర్యాంక్ 2 రావడం జరిగింది ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి. సో కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, ఈయన వచ్చేసి పాలకొల్లు, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్. వీళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి వెంకట సత్యనారాయణ గారు, ర్యాంక్ 3 అండి ఈయన. నెక్స్ట్ యు రామ్ చరణ్ రెడ్డి, తిమ్మాపురం, మహానంది, ఆంధ్రప్రదేశ్. ఈయన వచ్చేసి ర్యాంక్ 4 అండి. వీళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి యు కృష్ణారెడ్డి, ఉడగండ్ల కృష్ణారెడ్డి. కంబైన్డ్ స్కోరింగ్కి వచ్చేసి 94.20 వచ్చింది. సో అదేవిధంగా ర్యాంక్ 5 తీసుకుంటే భూపతి నితిన్ అగ్నిహోత్రి, సన్ ఆఫ్ భూపతి శ్రీకాంత్, అనంతపూర్ నుంచి. ఈయన వచ్చేసి న్యూ టౌన్, అనంతపూర్, ఆనంద్ విహార్ అపార్ట్మెంట్స్. ఈయన ర్యాంక్ 5 అండి. సో టి విక్రమ్ లెవి, టి పిచ్చయ్య గారు, ఈ అబ్బాయి వచ్చేసి గుంటూరు జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్, సాయిబాబా నగర్. ఓకే, శ్రీ ఆదిలక్ష్మి కేవ్స్ ఫస్ట్ లైన్ అంట. సో దేశిరెడ్డి మణిదీప్ రెడ్డి, ఈయన వచ్చేసి సోడం, గోదావరి పల్లి, చిత్తూరు జిల్లా, సోడం నుంచి. ఈ అబ్బాయికి ర్యాంక్ 7 రావడం జరిగింది. ఈయన వచ్చేసి సన్ ఆఫ్ గిరిప్రసాద్ రెడ్డి, 92.6125 ఈయన కంబైన్డ్ స్కోరు. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి సంగంటి త్రిశూల్, ఈయన జవహర్ కాలనీ, వడ్డేపల్లి, సురేంద్రపురి కాలనీ, హనుమకొండ, తెలంగాణ. ఈయన వచ్చేసి ర్యాంక్ 8 సాధించడం జరిగింది, కంబైన్డ్ స్కోర్ 92.58 తోటి. ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి, ఈయన ర్యాంక్ 9, పెద్ద వీధి, దేవడి, నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ర్యాంక్ 9 వచ్చింది, 92.51 స్కోర్ తోటే. శంకర్ నారాయణ వీళ్ళ ఫాదర్ పేరు. సో బి వెంకటమణి ప్రీతం, సన్ ఆఫ్ బి వెంకటలక్ష్మి నారాయణమూర్తి, బాలాజీనగర్, కందుకూర్, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఈయన ర్యాంక్ 10 అండి. సో అగ్రికల్చర్లో టాప్ 10 ఎవరెవరు ఉన్నారనేది మనం చూసినప్పుడు వెంకట నాగసాయి హర్షవర్ధన్ ఆర్, సన్ ఆఫ్ సత్యనారాయణ గారు. ఈయన వచ్చేసి సింధు హైట్స్ అపార్ట్మెంట్స్, కానూరు, పెనమలూరు, కృష్ణా జిల్లా. ఈయన ర్యాంక్ 1 అండి, ఏపీ ఎప్సెట్, బైపీసీ లేకపోతే అగ్రికల్చర్ స్ట్రీమ్ నుంచి. సో నిశాంత్ అక్షింతల, షణ్ముఖ నిశాంత్ అక్షింతల, ర్యాంక్ 2 ఈయన. ఉషోదయ టవర్స్, మదీనాగూడ, చందానగర్, రంగారెడ్డి జిల్లా, 93.5304 కంబైన్డ్ స్కోర్. సో అదేవిధంగా డేగల ఆక్రందన వినయ్ మల్లేష్ కుమార్, సన్ ఆఫ్ శివప్రసాద్. సో ఈయన వచ్చేసి భూషణం మార్కెట్, చొప్పెల, అల్మూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఆంధ్రప్రదేశ్. సో ఈయన కంబైన్డ్ స్కోర్ 92.8045 రావడం జరిగింది. అదేవిధంగా ర్యాంక్ 4 తీసుకున్నప్పుడు ఎద్రపాటి షణ్ముఖ్, ఓకే, టీచర్స్ కాలనీ, ఫేజ్ 1, సుబేదారి, వడ్డేపల్లి, హనుమకొండ. ఇదండి శ్యామ్ సుందర్ వీళ్ళ ఫాదర్ పేరు. సో ర్యాంక్ 5లో తీసుకున్నప్పుడు వై సత్య వెంకట్, సన్ ఆఫ్ వై రామకృష్ణ, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా. ఈయన కంబైన్డ్ స్కోర్ వచ్చేసి 91.9551. ఎస్ శ్రీ శశి గోవర్ధన్, వీడి, పెద్దాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.
ఈయనకు వచ్చేసి ర్యాంక్ 6 రావడం జరిగింది. కంబైన్డ్ స్కోర్ 91.4616. సో నెక్స్ట్ వచ్చేసి గిరాడ లక్ష్మీ చరణ్, వాల్తేర్ పార్క్, ఫ్లాట్ నెంబర్ 8C, వాల్తేర్ పార్క్, సిరిపురం, చిన్న వాల్తేర్, సీతమ్మధార, విశాఖపట్నం. ఈయన ర్యాంక్ 7 వచ్చింది. కంబైన్డ్ స్కోర్ వచ్చేసి 91.3109 రావడం జరిగింది. దర్బా కార్తీక్ రామ్ కిరీటి, ర్యాంక్ 8, రాజమండ్రి అర్బన్, రాజమహేంద్రవరం అర్బన్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో సన్ ఆఫ్ శ్రీనివాస అరుణ్ కుమార్, 91.2778. ర్యాంక్ 9, కొడంటి మోహిత్ శ్రీరామ్, సన్ ఆఫ్ సత్యనారాయణ, చాగల్లు, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ ర్యాంక్ 10లో దేశిన సూర్యచరణ్, దేశిన ప్రసాద్, కంబైన్డ్ స్కోర్ 91.1457. కేర్ ఆఫ్ దేశిన ప్రసాద్, 3-115, కోటలోపల బెండపొడి, తొడంగి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సో ఈ రకంగా మెడిసిన్కి సంబంధించినటువంటి టాప్ 10 ర్యాంక్స్ ఉన్నాయండి. సో మంచి ర్యాంక్స్ వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎఫ్సెట్ విద్యార్థులకి, వాళ్ళని మంచిగా చదివించి మంచి సరైన బాటలో నడిపించినటువంటి తల్లిదండ్రులందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మంచి కాలేజీలు అయినటువంటి వాటిల్లో మీరు ఎలా సీట్ తీసుకోవాలి, ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ రకంగా బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాలలో ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీకు అండగా ఉంటుంది, మీకు గైడెన్స్ ఇస్తుంది. కాకపోతే మనం దీనికి ఛార్జ్ చేస్తాం, అన్ని కౌన్సిలింగ్ కలిపి మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఈ 2 months ఖాళీగా లేకుండా వీళ్ళకి సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలియదు అనుకున్నటువంటి తల్లిదండ్రులు మమ్మల్ని కానీ అప్రోచ్ అయితే డెఫినెట్గా మేము సరైన గైడెన్స్ ఇస్తాం. ఎవరైతే ఈ ఎంసెట్లో క్వాలిఫై కానటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అధైర్యపడకుండా, మీకు ఎన్నో ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీస్ రూపంలో వందలాది ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ కానీ సంప్రదించినట్లయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కస్టమైజ్ చేసి మంచి కాలేజీని చూపించడమే కాకుండా మనము తమిళనాడు, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా అక్కడ స్టేట్స్లో ఉన్నటువంటి మంచి కాలేజీలు అయినటువంటి రామయ్య కానీ, లేకపోతే ఆర్వీ కాలేజ్ కానీ, బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పెస్ కానీ, ఢిల్లీలో ఎస్ఆర్ఎం, జీడి గోయంక, మానవ రచన లాంటి పెద్ద యూనివర్సిటీస్ కానీ, అదేవిధంగా తమిళనాడులో ఎస్ఆర్ఎం, అమృత, ఇటువంటి పెద్ద కాలేజీల్లో ఎక్కడైతే మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అదేవిధంగా బడ్జెట్ కాలేజీల కోసం చూస్తున్నటువంటి పేరెంట్స్కి కూడా సరైనటువంటి దిశానిర్దేశంతో పాటు గైడెన్స్ చేసి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేదానికి మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ఆనందిస్తూ ఉన్నాం. మీరు హైదరాబాద్లో కానీ రాలేనటువంటి పేరెంట్స్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, తిరుపతి, చిత్తూరు ఇటు ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మేము జూమ్ మీటింగ్ పెట్టడం ద్వారా మీకు కెరియర్ కౌన్సిలింగ్ అరేంజ్ చేసి మీకు సరైనటువంటి బ్రాంచి, సరైనటువంటి కాలేజీ, సరైనటువంటి మీకు గైడెన్స్, రోడ్ మ్యాప్ ఇచ్చి మీకు భారతదేశ వ్యాప్తంగా కానీ లేదా మీరు డబ్బులు బాగా పెట్టుకోగలిగినటువంటి అయితే బిట్స్ పిలాని, మణిపాల్ లాంటి విదేశాల్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్లో కూడా మనం అడ్మిషన్ చేసి పెట్టగలము. కాబట్టి ఛానల్ని చూస్తున్నటువంటి వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వీడియో వాచ్ చేయండి, లేదా మీ స్నేహితులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మీరు వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.